లాస్ట్ క్లాస్లో మనం యూపీఎఫ్ ఎల్పీఎఫ్ ఫైండ్ చేయడం వాటి డెఫినేషన్స్ అవి చూసాం కదా. మీకు అక్కడే ఏం చెప్పాను, యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ అంటే ఏంటన్నా ఆసిలేటరీ సమ్ అన్నాం. ఆసిలేటరీ సమ్ని డబ్ల్యూపీఎఫ్తో డినోట్ చేసుకుంటామని చెప్పాను. అదే ఇక్కడ డెఫినేషన్ రాసాను చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బీ టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ P belongs to phi of closed interval a comma b, then UPF minus LPF is called the oscillatory sum of f corresponding to the partition P and it is denoted by WPF. దీని దేంతో డినోట్ చేసుకుంటాం, WPFతో డినోట్ చేసుకుంటాం. WPF ORR OPF ఆసిలేటరీ సమ్ అంటున్నాం కదా, ఓపీఎఫ్తో కానీ డబ్ల్యూపీఎఫ్తో కానీ డినోట్ చేసుకుంటాం. ఇది ఎలా రాస్తే మనం, దట్ ఈస్ డబ్ల్యూపీఎఫ్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్. ఇది ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కన్నా ఈక్వల్ అవుతుంది లేదా పాజిటివ్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఆసిలేటరీ సమ్ అనేది ఎప్పుడు అవుతుంది, పాజిటివ్ ఆర్ జీరో. అందుకని డబ్ల్యూపీఎఫ్ వాల్యూ ఇప్పుడు కూడా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ నోట్, first point, if P1 P2 be two partitions of closed interval a comma b and P1 subset P2, then the partition P2 is said to be the finer than the partition P1. ఇక్కడ P1 కంటే P2 అనేది ఏమంటున్నారు, ఫైనర్ దాన్ ద పార్టీషన్ P1 అని అంటారు. నెక్స్ట్ అలాగే if P2 is finer than P1 అన్నాం అనుకోండి, then every point of P1 is a point of P2 and P2 has some more points. The partition P2 is also called రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని అంట. ఇప్పుడు P1 P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయింది అనుకోండి, అండ్ P1 కంటైన్ P2 అయితే దెన్ నార్మ్ P2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1. ఏమవుతుంది, నార్మ్ P2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1. నెక్స్ట్ థియరం చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, దెన్ ఫస్ట్ పాయింట్ యూపీఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పీఎఫ్. సెకండ్ పాయింట్ యూపీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎల్పీఎఫ్ అని, ఎల్పీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ యూపీఎఫ్ అని ప్రూవ్ చేయాలండి. ఫస్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చారు ప్రూఫ్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బీ టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్. క్లియర్గా ఇచ్చేసారు కదా ఇక్కడ మనకి బౌండెడ్ ఫంక్షన్ అని. లెట్ ఇక్కడ పార్టీషన్ మనం డిఫైన్ చేసుకుందాం. ఎలా, పీ ఈక్వల్ టు ఇంటర్వల్ ఇచ్చేసారు కదా ఏ కామా బి అని, వాటిని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు x0 x1 and so on xn equal to b. Let capital M comma small m be the supremum and infimum of f on closed interval a comma b. ఏమనుకున్నాం, పార్టీషన్స్ డిఫైన్ చేసుకున్న తర్వాత సుప్రీమం వాల్యూని ఇన్ఫిమం వాల్యూని తీసుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ ఎంఆర్ కమ్మ స్మాల్ ఎంఆర్ బి ద సుప్రీమం అండ్ ఇన్ఫిమం ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్. ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి ఇన్ఫిమం ఏంటి, స్మాల్ ఎంఆర్, సుప్రీమం క్యాపిటల్ ఎంఆర్. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటే ఎలా ఉంటుంది, ఎక్స్ఆర్ మైనస్ 1 కామా XR, వేర్ R ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, 1 2 అండ్ సో ఆన్ n. మనం ఫస్ట్ ఇక్కడ పార్టీషన్ తీసుకున్నాం, పార్టీషన్ తర్వాత సుప్రీమం ఇన్ఫిమం వాల్యూస్, అలాగే ఎంత పార్టీ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా సుప్రీమం ఇన్ఫిమం వాల్యూస్ తీసుకున్నాం. వి నో దట్ యూపీఎఫ్ అంటే తెలుసు కదా, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. యూపీఎఫ్ అంటే ఏంటి, అప్పర్ సమ్స్ కాబట్టి ఇక్కడ సుప్రీమం వాల్యూస్ తీసుకుంటాం. ఎల్పీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ ఎల్పీఎఫ్ అంటే లోయర్ సమ్స్ కాబట్టి లోయర్ సమ్స్ అంటే ఏం తీసుకుంటాం, ఇన్ఫిమం, అందుకని స్మాల్ ఎంఆర్ తీసుకున్నాం. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ కండిషన్లో టు ప్రూవ్ దట్ యూపీఎఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎల్పీఎఫ్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి వీ హ్యావ్ క్యాపిటల్ ఎంఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్. మనకు తెలుసు కదా, ఇన్ఫిమం వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా, సుప్రీమం వాల్యూ అనే ఎక్కువ ఉంటుంది. ఎలా రాస్తాం మనం, ఇన్ఫిమం ఎటువైపు రాస్తాం, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అన్నాం అనుకోండి, ఇది సుప్రీమం, వీటి నుంచి ఇన్ఫిమమ్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఏ వాల్యూ హైయెస్ట్ అవుతుంది మనకి, అప్పర్ బౌండ్ నుంచే సుప్రీమం వాల్యూ వస్తుంది కాబట్టి ఎంఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్. అదే కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకోండి, ఇన్ఫిమం సుప్రీమం బౌండెడ్ అబౌవ్ బౌండెడ్ బిలో రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి అప్పుడు ఈక్వల్ కండిషన్ కూడా రావచ్చు. కాకపోతే ఇప్పుడు మామూలుగా తీసుకుంటే ఏమై ఎక్కువ అయి ఉండొచ్చు, సుప్రీమం వాల్యూనే హైయెస్ట్ అయి ఉండొచ్చు, ఎంఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్. మనకి ఇక్కడ యూపీఎఫ్ అని రావాలంటే సిగ్మా ఉండాలి, అలాగే డెల్టా ఆర్ ఉండాలి. అందుకని తీసుకునే ఈక్వాలిటీకి ఏం చేద్దాం, మల్టిప్లయింగ్ డెల్టా ఆర్తో చేస్తే ఏమవుతుంది, ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇంకా యూపీఎఫ్ ఎల్పీఎఫ్ రావాలంటే సమ్మేషన్ తీసుకుంటే సరిపోతుంది కదా. సమ్మేషన్ మీన్స్ సిగ్మా ఆర్ ఈక్వల్ టేకింగ్ సిగ్మా ఆన్ బోత్ సైడ్స్. sigma r equal to 1 to n mr into delta r greater than or equal to sigma r equal to 1 to n small mr into delta r.
ఇక్కడ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఏమవుతుంది యూపీఎఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఎల్పిఎఫ్ యూపీఎఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. మనం ఇంటూ ఈక్వేషన్ 1 కదా అని తీసుకున్నాం, వీటి నుంచి సబ్స్టిట్యూట్ చేసాం, అవి ఈక్వేషన్ 1లో వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇదే కదా మనం ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, యూపీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్ అని ప్రూవ్ చేయాలంట. ఆల్రెడీ మనకి ఎఫ్ అనేది బౌండెడ్ అని తెలిసింది. ఎఫ్ బౌండెడ్ అయితే మైనస్ ఎఫ్ కూడా ఏమవుతుంది బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. మనకి ఎఫ్ ఈజ్ బౌండెడ్ అవుతుంది అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. క్యాపిటల్ ఎంఆర్ కామా స్మాల్ ఎంఆర్ విత్ సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్నేమో సుప్రీమో, స్మాల్ ఎంఆర్నేమో ఇన్ఫిమమ్ అని తీసుకున్నాం. వీటిని మైనస్తో మల్టిప్లై చేసాము అనుకోండి, ఇన్ఫిమమ్ సుప్రీం కింద, సుప్రీమో ఇన్ఫిమమ్ కింద మారుతుంది కదా. అంటే ఇప్పుడు స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్లో ఉంది. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఎంఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఎంఆర్ అవుతుంది కదా. ఈ కండిషన్లో ఏమైంది మనకి ఇప్పుడు, దీన్ని రివర్స్లో రాస్తే మైనస్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎంఆర్. ఇక్కడ ఏది ఇన్ఫిమమ్ అయింది, మైనస్ ఎంఆర్ ఇన్ఫిమమ్ అయింది. ఇక్కడ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇన్ఫిమమ్ అయింది, సుప్రీమమ్ అయింది. అందుకే ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సుప్రీమం ఇన్ఫిమమ్ కింద, ఇన్ఫిమమ్ సుప్రీమం కింద చేంజ్ అవుతుంది. అందుకే మైనస్ క్యాపిటల్ ఎంఆర్ కామా మైనస్ స్మాల్ ఎంఆర్ మీద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆన్ ఐఆర్. ఇప్పుడు యూపీ మైనస్ ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ యూపీఎఫ్ అంటే ఏం తీసుకోవాలి, సుప్రీమం వాల్యూ మైనస్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అక్కడ క్యాపిటల్ ఎం ప్లేస్లో ఏం తీసుకోవాలి, మైనస్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఈ మైనస్ని సిగ్మాని బయటికి రాసామనుకోండి, మైనస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ దట్ ఈక్వల్ టు మైనస్ వదిలేస్తే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఈక్వేషన్ 1 నుంచి ఎల్పిఎఫ్ అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్. ఇప్పుడు మనం ఏం తీసుకుని ఏం ప్రూవ్ చేసాం, యూపీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్. ఇదే కదా మనకి సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చి, థర్డ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఎల్పీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ యూపీఎఫ్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇప్పుడు మనం ముందు చేసినట్టే క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్ అనుకుంటే మైనస్ క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆన్ ఐఆర్ అవుతుంది. ఇప్పుడు ఎల్పీ మైనస్ ఎఫ్ని కన్సిడర్ చేసామనుకోండి, ఎల్పీ మైనస్ ఎఫ్ని తీసుకుంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n. లోయర్ సమ్ అంటే ఏం తీసుకోవాలి, ఇన్ఫిమమ్ తీసుకోవాలి కదా. ఇక్కడ ఇన్ఫిమమ్ అంటే ఏంటి, మైనస్ ఎంఆర్. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n మైనస్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మైనస్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే మైనస్ బయట రాసాము అనుకోండి, సమ్మేషన్ బయటన ఏమవుతుంది, మైనస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ దట్ ఈక్వల్ టు, ఈ మైనస్ వదిలేసాము అనుకోండి, దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే యూపీఎఫ్ అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు, ఈ మైనస్ వదిలేస్తే ఇక్కడ ఏమవుతుంది యూపీఎఫ్. ఏం తీసుకుని ప్రూవ్ చేసాం మనం, ఎల్పీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ యూపీఎఫ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. 3 కండిషన్స్ అడిగారు. ఏంటి ఫస్ట్ది, యూపీఎఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎల్పీఎఫ్ అని. నెక్స్ట్ వన్ యూపీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎల్పీఎఫ్, ఎల్పీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ యూపీఎఫ్. హెన్స్ ప్రూవ్. ఓకేనా, 3 కండిషన్స్ ప్రూవ్ చేస్తాం కదా. ఈ 3 కండిషన్స్ కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఫర్దర్గా థియరమ్స్ ప్రూవ్ చేసినప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ థియరం చూడండి, ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్, G from closed interval a comma b to r are bounded functions and P belongs to phi of closed interval a comma b, then UP f plus g less than or equal to UPF plus UPG, LP f plus g less than greater than or equal to LPF plus LPG, WPF plus g less than or equal to WPF plus WPG. అప్పుడు మనం ఈ 3 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. 3 కండిషన్స్ ప్రూవ్ చేయడానికి మెయిన్ ఇచ్చింది ఏంటి మనకి ఇక్కడ, ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్, జీ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఆర్ బౌండెడ్. 2 ఫంక్షన్స్ కూడా బౌండెడ్ అని మెన్షన్ చేశారు. ప్రూఫ్ చూడండి, ఎఫ్ కామా జీ ఆర్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, దట్ ఇంప్లస్ ఎఫ్ జీ బౌండెడ్ అయ్యాయి అనుకోండి, ఎఫ్ ప్లస్ జీ కూడా ఏమవుతుంది, కంపల్సరీ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అవుతుంది. లెట్ పి ఈక్వల్ టు, పార్టీషన్స్ ఎలా తీసుకుందాం, ఏ ఈక్వల్ టు x0 x1 అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు బి. ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటి, ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేయాలంటే ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని తీసుకుందాం. బౌండెడ్ అయిందంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఎంఆర్ డాష్ కామా స్మాల్ ఎంఆర్ డాష్ బి ద సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్. ఆర్త్ సబ్ ఇంటర్వల్కి క్యాపిటల్ ఎంఆర్ అనేది ఎంఆర్ డాష్ అనేది సుప్రీమము, స్మాల్ ఎంఆర్ డాష్ అనేది ఇన్ఫిమమ్ కింద తీసుకున్నాం.
అండ్ జీ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫంక్షన్కి సుప్రీం ఇన్ఫిమమ్ ఎంఆర్ డాష్ స్మాల్ ఎంఆర్ డాష్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ జీ అనే ఫంక్షన్కి ఏం తీసుకుందాం, ఎంఆర్ డబల్ డాష్ కామా స్మాల్ ఎంఆర్ డబల్ డాష్ విత్ ద సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ జీ ఆన్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్. ఆల్రెడీ మనకి ఎఫ్ బౌండెడ్ అయింది, జీ బౌండెడ్ అయిందంటే ఏమవుతుంది, మనకి ఎఫ్ ప్లస్ జీ ఈజ్ బౌండెడ్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ అంతా ఒక ఫంక్షన్ అని తీసుకున్నాం అనుకోండి, దీనికి సుప్రీమం ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఆ సుప్రీమం ఇన్ఫిమమ్ని ఎలా తీసుకున్నాం, లెట్ క్యాపిటల్ ఎంఆర్ కామా స్మాల్ ఎంఆర్ బై ద సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఆన్ ఐఆర్. ఐఆర్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్. ఆల్రెడీ మనం ఎంఆర్ డాష్ కామా ఎంఆర్ డబల్ డాష్ ఆర్ సుప్రీమం ఆఫ్ ఎఫ్ కామా జీ ఆన్ ఐఆర్ అని తీసుకున్నాం. ఓన్లీ సుప్రీమం వాల్యూస్ తీసుకున్నాం. అంటే ఏమవుతుంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్, అలాగే జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డబల్ డాష్. సుప్రీమం అంటే ఇటువైపే కదా ఉంటాయి, ఇటువైపు ఉండేది ఏమవుతాయి, ఇన్ఫిమమ్ వాల్యూస్ అవుతాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్, జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డబల్ డాష్ అన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐఆర్. ఇక్కడ మనకి ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ అనేవి ఏమవుతాయి, రెండు కూడా ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ. ఏమవుతుంది, మనకి ఇటువైపు ఉంటే అప్పర్ బౌండ్, ఇటువైపు ఉంటే లోయర్ బౌండ్ అవుతుంది. ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఆన్ ఐఆర్. ఓకేనా. ఇప్పుడు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఏమైంది, అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ప్లస్. బట్ ఇక్కడ మాత్రం ఏం చెప్తాం, ఎఫ్ ప్లస్ జీకి అప్పర్ బౌండ్ ఏం తీసుకున్నాం, సుప్రీమం వాల్యూ అప్పర్ బౌండ్ అంటే ఎంఆర్ తీసుకున్నాం కదా. బట్ ఎంఆర్ ఈజ్ ద లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఆన్ ఐఆర్. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, దీన్ని అంటే ఎలా రాసే, ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్. ఏమనుకుంటున్నాం, లీస్ట్ అప్పర్ బౌండ్ ఎంఆర్ అనుకున్నాం కాబట్టి ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్. వీటిని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఆల్రెడీ 1, 2 అనుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏముంటాయి, ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్. ఏం చేసాం, ఇన్ఈక్వాలిటీని డెల్టా ఆర్తో మల్టిప్లై చేసాం. దీన్ని ఎలా రైట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ డెల్టా ఆర్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్. బోత్ సైడ్స్ మనకి దీనికి ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని సిగ్మాతో మల్టిప్లై చేసాం అనుకోండి. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డాష్ ఇంటూ డెల్టా ఆర్ ప్లస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డాష్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఏమవుతుంది, యూపీ ఎఫ్ ప్లస్ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓన్లీ ఎంఆర్ డాష్ అంటే దేంట్లో తీసుకున్నాం, సుప్రీమం వాల్యూ ఎఫ్లో కదా. ఇదేమవుతుంది యూపీఎఫ్. ఎంఆర్ డబల్ డాష్ అంటే దేంట్లో తీసుకున్నాం, జీలో తీసుకున్నాం కాబట్టి ఇది యూపీజీ. ఫస్ట్ కండిషన్ ఇదే కదా, యూపీఎఫ్ ప్లస్ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ప్లస్ యూపీజీ అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ అయింది. ఇదే కండిషన్ వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. మెథడ్ 2 చూసామనుకోండి. నా యూపీఎఫ్ ప్లస్ జీ తీసుకున్నాం అనుకోండి. యూపీఎఫ్ ప్లస్ జీ అంటే ఏంటి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఈక్వేషన్ 3 నుంచి ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ అని రాయొచ్చు కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు ఈ ఎంఆర్ డాష్ ప్లేస్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్ అని రాసాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డాష్ ఇంటూ డెల్టా ఆర్ ప్లస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, యూపీఎఫ్. ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, యూపీజీ. ఏదేమైనా మళ్ళీ యూపీఎఫ్ ప్లస్ జీ
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేసా, యూపీఎఫ్ ప్లస్ యూపీజీ అని చెప్పాం. అంటే మీరు ఈ కేసులో ప్రూవ్ చేసినా ఇలా ప్రూవ్ చేసినా ఒకటే ఆన్సర్. మీరు ఎగ్జామ్లో రెండిట్లో ఏదో ప్రూవ్ చేస్తే చాలు. అలాగే నెక్స్ట్ మనం సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఎల్పిఎఫ్ ప్లస్ జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ప్లస్ ఎల్పిజీ అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడం కోసం ఎల్ అంటే ఏంటి, మనకి లోయర్ సమ్స్ కదా, ఇన్ఫిమమ్ వాల్యూస్ తీసుకోండి. ఎంఆర్ డాష్ కామా ఎంఆర్ డబల్ డాష్ ఆర్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ కామా జీ ఆన్ ఐఆర్. ఎఫ్కేమో ఎంఆర్ డాష్, జీకేమో ఎంఆర్ డబల్ డాష్. స్మాల్ లెటర్స్ తీసుకుంటాం ఇక్కడ. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు, ఎంఆర్ డాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్ ఐఆర్. ఆల్రెడీ 3 వరకు ఇచ్చుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ 4. ఎంఆర్ డబల్ డాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఆన్ ఐఆర్. ఇది 5. ఇన్ఫిమమ్ సుప్రీమం వీటి నుంచి వస్తాయి. అప్పర్ బౌండ్ నుంచి వచ్చేదేమో సుప్రీమో, లోయర్ బౌండ్ నుంచి వచ్చేదేమో ఇన్ఫిమమ్. అంటే అప్పర్ బౌండ్ ఇటు సైడ్ ఉంటుంది, లోయర్ బౌండ్ ఇటు సైడ్ ఉంటుందని చెప్తున్నాం కదా. ఇన్ఫిమమ్ కాబట్టి ఇటువైపు తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఎంఆర్ డాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎంఆర్ డాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, ఫ్రమ్ 4 + 5 అయితే ఏమవుతుంది, ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐఆర్. ఇప్పుడు ఏమైంది మనకి, ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఈజ్ ద లోయర్ బౌండ్ ఆఫ్ దేనికి, ఎఫ్ ప్లస్ జీకి లోయర్ బౌండ్ అయింది, ఎఫ్ ప్లస్ జీ ఆన్ ఐఆర్. బట్ మనకి గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఏమైంది, మనకి ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ లోయర్ బౌండే కదా ఇన్ఫిమమ్. ఇక్కడ ఇన్ఫిమమ్ వాల్యూ ఏంటి, స్మాల్ ఎంఆర్. ఎఫ్ ప్లస్ జీకి మనం స్టార్టింగ్లోనే ఏం తీసుకున్నాం, స్మాల్ ఎంఆర్ అనుకున్నాం. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఎంఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబుల్ డాష్ తీసుకోవచ్చు. బట్ small mr is the greatest lower bound of f plus g on ir. అంటే దట్ మీన్స్ ఎలా రాస్తాం, ఎంఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఆన్ ఐఆర్. బోత్ సైడ్స్కి దీన్ని డెల్టా తీసుకుంటే ఏమవుతుంది, ఎంఆర్ డెల్టా ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ డాష్ ప్లస్ ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్. దీన్ని సింప్లిఫై చేస్తే స్మాల్ ఎంఆర్ డాష్ డెల్టా ఆర్ ప్లస్ స్మాల్ ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్. దీనికి సిగ్మా తీసుకున్నాం అనుకోండి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డాష్ ఇంటూ డెల్టా ఆర్ ప్లస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డబల్ డాష్ ఇంటూ డెల్టా ఆర్. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అంటే ఏం రాయొచ్చు, ఎల్పి ఎఫ్ ప్లస్ జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంఆర్ డాష్ అంటే ఏంటి, ఎఫ్కి కదా, ఎఫ్కి ఎల్పిఎఫ్ వాల్యూస్ ఇది, ప్లస్ ఇది ఎంఆర్ డబుల్ డాష్ అంటే ఏంటి, దేనికి ఇన్ఫిమమ్, జీకి ఇన్ఫిమమ్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఎల్పిజీ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ WPF plus G less than or equal to WPF plus WPG. ఇది ప్రూవ్ చేయడానికి అసలు WPF plus G అంటే డెఫినేషన్ ఏమవుతుంది, ఈక్వల్ టు UPF plus G మైనస్ LPF plus G. ఇదే కదా మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. WPF అంటే ఏమనుకున్నాం, UPF మైనస్ LPF. కాకపోతే ఇక్కడ ఉండే ఫంక్షన్ F plus G ఉంది కాబట్టి F plus G వచ్చింది. ఓకేనా. ఫ్రమ్ 2 ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేసాము, LPF plus G గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేసాం, LPF ప్లస్ LPG. దీనికి మైనస్ మల్టిప్లై చేసామనుకోండి, మైనస్ ఆఫ్ LPF ప్లస్ G మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ LPF మైనస్ LPG.
ఆల్రెడీ మనం ఈక్వేషన్స్ ఎన్ని వరకు ఇచ్చాం, 4, 5 వరకు ఇచ్చాం కదా. సిక్స్త్ ఈక్వేషన్, ఇదేమో సిక్స్త్ ఈక్వేషన్. సిక్స్త్ ఈక్వేషన్ దేని అనుకున్నాం, దీన్ని సిక్స్త్ ఈక్వేషన్ కింద తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ 7 అనుకున్నాం. ఫ్రమ్ 6 and 7 WPF plus G, దీని ప్లేస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనం యూపీఎఫ్ ప్లస్ జీ అంటే ఏం రాయొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ప్లస్ యూపీజీ అని రాయొచ్చు. మైనస్, ఇప్పుడు మైనస్ ఎల్పిఎఫ్ ప్లస్ జీ అంటే ఏం రాయొచ్చు, మైనస్ ఎల్పిఎఫ్ మైనస్ ఎల్పిజీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎఫ్లన్నీ ఒక సైడ్ రాయండి. అంటే ఏం రాస్తాం, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్, ఓకేనా, ప్లస్ ఈ రెండు తీసుకుంటాం, యూపీజీ మైనస్ ఎల్పిజీ. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అంటే ఏమవుతుంది, డబ్ల్యూపీఎఫ్ ప్లస్ యూపీజీ మైనస్ ఎల్పిజీ అంటే ఏమవుతుంది, డబ్ల్యూపీజీ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. థర్డ్ కండిషన్, డబ్ల్యూపీఎఫ్ ప్లస్ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూపీఎఫ్ ప్లస్ డబ్ల్యూపీజీ. ఇదేం ప్రూవ్ చేయాలి, మన అదే కదా ప్రూవ్ చేసా. థర్డ్ కండిషన్ కూడా ప్రూవ్ అయింది, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బీ టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ P1 P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బీ సచ్ దట్ P1 సబ్సెట్ P2 అంటే P1 ఫైనర్ దాన్ P2 అయితే దెన్ ఏమవుతుందంట, UP1F గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP2F, అలాగే LP1F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు LP2F. థర్డ్ పాయింట్, WP1F గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు WP2F. ఎప్పుడు ఇది P1 ఫైనర్ దాన్ P2 అయినప్పుడు. అలాగే సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, P1, P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే దెన్ LP1F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UP2F. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. మిగతా నెక్స్ట్ ఇంక మనం అప్పర్ అండ్ లోయర్ రేమాన్ ఇంటిగ్రల్స్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం అప్పర్ అండ్ లోయర్ రేమాన్ సమ్స్ చెప్పుకున్నాం, ఓన్లీ అప్పర్ అండ్ లోయర్ సమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు రేమాన్ ఇంటిగ్రల్స్ చెప్తామన్నమాట. ఇప్పుడు అప్పర్ బౌండ్స్కి, ఇప్పుడు అప్పర్ యూపీఎఫ్ ఎల్పిఎఫ్ చెప్పుకున్నాం కదా, వాటికి నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ చెప్పుకుంటాం, రేమాన్ ఇంటిగ్రేషన్స్.